చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా ప్రీతమ నేత మా జగనన్నకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా నియామకానికి సహకరించినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు, గతంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో తన వంతు కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి రాజశేఖర్ గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటరు అయోధ్య రామిరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రేపు 30వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు SMS ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి పెద్దలందరూ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధిలో దగ్గర ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం మరి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దండెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతాం. మరి దానికి తోడు 3 పార్టీలు కూడా కలిసి ఒక మహాకుటుంబంలాగా ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ మహాకూటమి బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తే కనీసం ఆ బహిరంగ సభ 3 పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సక్సెస్ కాలేదు. జనం వాళ్ళు ఊహించినటువంటి తరహాలో, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తరహాలో కూడా జనం రాలేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే పెద్ద నిదర్శనం చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇదే మేదలమెట్ల దగ్గర ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం అని చెప్పేసి ఒక సిద్ధం సభ ఏర్పాటు చేస్తే సుమారు 12 లక్షల మంది పైచిలకు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ కేవలం ఈ యొక్క 4-5 పార్లమెంట్ల నుంచే ఈ 12 లక్షల మంది జనాన్ని సమీకరించడంతో పాటు 12 లక్షల మంది జనం వచ్చారు అంటే జనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధపడ్డారో ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.